Hello everyone. As a part of recent developments, మన ఆర్గనైజేషన్లోకి పిఎఫ్ రిజిస్ట్రేషన్, ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది అనమాట. సో దీని ప్రకారం మనము ఎవ్రీ మంత్ ఎంప్లాయీ శాలరీలోంచి సర్టెన్ అమౌంట్ హ్యాస్ టు బి డిడక్టెడ్. ఏంటి అంటే ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్, ఈఎస్ఐ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దే అప్రోచ్డ్ us అండ్ దే స్ట్రిక్ట్లీ గేవ్ ఎ నోటీస్ దట్ వీ హ్యావ్ టు డిడక్ట్ పిఎఫ్, ఈఎస్ఐ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. ఓకే. అది డిడక్ట్ చేయాల్సిందే. చేయకుండా ఫుల్ సాలరీ వాళ్ళకివ్వడానికి కుదరదు. దట్ ఈస్ ఎ ఇన్‌స్ట్రక్షన్ దట్ ఈస్ గివెన్. సో, యాస్ పార్ట్ ఆఫ్ దట్ వి కలెక్టెడ్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ పెర్ఫార్మ్డ్. మనం అంతా ఏమేమి ట్యాక్స్ ఎలా కట్ చేయాలి, ఎలా పర్సెంటేజెస్ ఎంతెంత ఉంటాయి, ఏంటి అన్నీ కాలిక్యులేట్ చేసాం. అండ్ దాన్ని బేస్ చేసుకొని ఐ యామ్ మేకింగ్ దిస్ వీడియో. మేక్ ష్యూర్ యూ అండర్‌స్టాండ్ ఇట్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే. సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ ద ప్రాసెస్. So, before going into deductions part, let us try to understand what is CTC. Cost to company is the total cost that's spent by the company on employee resource. Okay, that's spent by the company on ఎంప్లాయీ రిసోర్స్. మనం ఒక ఎంప్లాయీ రిసోర్స్ని తీసుకున్నాం అనుకోండి, ఆ ఎంప్లాయీ రిసోర్స్ మీద ఆర్గనైజేషన్ ఎంతైతే ఖర్చు పెడుతుందో దాన్ని ముందే మనం క్యాలిక్యులేట్ చేసుకొని సిటీసీ కింద ఎంప్లాయీకి చెప్పడం జరుగుతుంది. సో వెన్ ఎవర్ యూ మైట్ హ్యావ్ రిసీవ్డ్ ఆఫర్ లెటర్, దానిలో సిటీసీ అని ఉంటుంది. సిటీసీ అంటే ఏంటి అంటే కాస్ట్ టు కంపెనీ. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం. ఇట్ ఇంక్లూడ్స్ శాలరీ, అడిషనల్ బెనిఫిట్స్ such as ఈపీఎఫ్, గ్రాట్యుటీ, హౌస్ హోల్డ్ అలవెన్సెస్, ఫుడ్ కూపన్స్, మెడికల్ ఇన్సూరెన్స్. ఇందులో మీకు ఏమేమి మెన్షన్ చేస్తుంటే ఏవేవి మీకు వస్తుంటే అవన్నీ అనమాట. సింప్లిఫై చేయాలంటే సిటీసీ ఈజ్ ఈక్వల్ టు యువర్ గ్రాస్ శాలరీ ప్లస్ బెనిఫిట్స్. ఓకే. సో దిస్ ఇస్ కాస్ట్ టు కంపెనీ. దిస్ ఇస్ సిటీసీ. ఓకే. వాట్ వీఆర్ పేయింగ్ నౌ ఈజ్ సిటీసీ డివైడెడ్ బై 12. ఈచ్ మంత్ మీకు 12th పార్ట్ ఆఫ్ సిటీసీని మనం పే చేస్తున్నాం. హోల్ ఇయర్కి మనం ఫుల్ సిటీసీ పే చేస్తుంటే దాన్ని డివైడెడ్ బై 12 వేసుకొని ఎవ్రీ మంత్ వీఆర్ పేయింగ్ సిటీసీ. సో సిటీసీ ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ విల్ బి రిలేటెడ్ టు సిటీసీ. ఫ్రమ్ నౌ ఆన్ వాట్ ఎవర్ ద డిడక్షన్స్ వీఆర్ గోయింగ్ టు మేక్, ఆ డిడక్షన్స్ అన్ని కూడా సిటీసీతో రిలేట్ అయ్యి ఉంటాయి. దానికోసం సిటీసీ అంటే ఏంటో ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ గురించి తెలుసుకుందాం. సో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఏంటి అంటే గవర్నమెంట్ ఫండ్. సో ఈ ప్రావిడెంట్ ఫండ్ ఏంటి అంటే టు సెక్యూర్ ఎంప్లాయీస్ దట్ ఆర్ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ లోవర్ సాలరీస్. ఓకే. సో బేసిక్ ఎర్లీ స్టేజ్లో ఎవరైతే ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మోస్ట్లీ లో సాలరీస్ ఉంటాయి కాబట్టి ఆ లో సాలరీస్ ఉన్న వాళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఈపీఎఫ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఓకే. దీనిలో అకార్డింగ్ టు దిస్ ఏంటి అంటే 15,000 వేజెస్ కంటే తక్కువ సాలరీ తెచ్చుకునేవాళ్ళు, తక్కువ వేజెస్ తెచ్చుకునేవాళ్ళు. 15,000 వేజెస్ ఇన్ ద సెన్స్ బేసిక్ సాలరీ. మన సాలరీలో బేసిక్ సాలరీని వేజెస్ అంటాం. 15,000 బేసిక్ సాలరీ కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు పార్టిసిపేట్ మ్యాండేటరీ. ఇట్ ఈస్ కంపల్సరీ. దే మస్ట్ పార్టిసిపేట్ అనమాట ఇన్ ఈపీఎఫ్. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈపీఎఫ్ ఎందుకు అవసరం వస్తుందంటే మనం ఎవ్రీ మంత్ మన బేసిక్ సాలరీ మీద సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీని తీసి మనం సేవింగ్స్ కింద ఈపీఎఫ్ అకౌంట్‌లో పెట్టుకుంటాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనము సే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెచ్చుకున్న సాలరీ అంతా ఒకటేసారి ఖర్చు పెట్టుకోకుండా సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ మ్యాండేటరీగా సేవ్ చేయడం వల్ల రేపు ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసుకోవడం కోసం, అన్‌సర్టనిటీస్ ఏమన్నా మనం ఫేస్ చేసేటప్పుడు వాటిని మనం హ్యాండిల్ చేసుకోవడం కోసం పీఎఫ్‌లో ఉన్న అమౌంట్‌ని డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం అండ్ ప్రొటెక్షన్ కోసం. ఓకే. సో, ఒకవేళ మీరు డ్రా చేసుకోలేదనుకోండి, మనం ఏదైతే సేవింగ్స్ చేసుకుంటున్నామో దాని మీద వడ్డీ, చక్రవడ్డీ అలా ఎక్కువ అడిషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసి వి గెట్ లంప్ సమ్ అమౌంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. ఓకే. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. దీనిలో మనం 3 టైప్స్‌గా మనం డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఇప్పుడు నేను చెప్పిందంతా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ గురించి. సో, మనం ఏదైతే కంట్రిబ్యూషన్ చేస్తున్నామో ఆ కంట్రిబ్యూషన్ వల్ల మనకి సూపరన్యుయేషన్ అయ్యి మంచి లంప్ సమ్ రిటైర్మెంట్ అమౌంట్ వస్తుంది. దాంతో పాటు మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మనం బయట ఎవరిని అప్పడుకోకుండా మనం వి కెన్ టేక్ దట్ మనీ, వి కెన్ విత్‌డ్రా దట్ మనీ అండ్ వి కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ పర్పసెస్ లైక్ చైల్డ్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ మ్యారేజ్ అండ్ సమ్ అదర్ థింగ్స్. ఓకే. సో, అది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. దీనిలో సెకండ్ పార్ట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌లో సెకండ్ పార్ట్ ఏంటి అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్. మనం పే చేసే అమౌంట్‌లో సర్టెన్ అమౌంట్ పెన్షన్ స్కీమ్‌లో కూడా స్ వెళ్తుందనమాట. దానివల్ల ఏంటి అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ మనకి ఆన్ అటైనింగ్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. మనం 10 ఇయర్స్ వరకు పీఎఫ్ అమౌంట్ పే చేస్తే మనకి 50 ఇయర్స్ వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. మినిమమ్ పెన్షన్ వచ్చేసి రూ. 1,000 వరకే ఉంటుంది. మనం పే చేసిన అమౌంట్ మనం ఎంతైతే సేవ్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని
ఆఫ్టర్ 50 ఇయర్స్ ఆఫ్ టైమ్, అంటే మీకు 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ కాంట్ వర్క్, ఆ టైంలో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అట్లీస్ట్ ₹1000 వస్తుంది. 10 ఇయర్స్ మనం ఈపీఎఫ్ పే చేస్తే చాలు. ఆ తర్వాత ఒకవేళ పే చేయకపోయినా కూడా ఏం కాదు. 10 ఇయర్స్ పే చేస్తే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ అనమాట. మనకే కాదు, ఒకవేళ ఎవరైతే పర్సన్ పెన్షన్‌కి కట్టాడో అతను ఈపీఎఫ్‌కి కట్టాడో తను చనిపోయినా కూడా వాళ్ళ డిపెండెంట్స్‌కి, పిల్లలకి ప్లస్ వాళ్ళ డిపెండెంట్ వాళ్ళ పేరెంట్స్‌కి కూడా వస్తుంది. సో, దేర్ ఇస్ ఎ రూల్. మీకు పీఎఫ్ ఏజెంట్, మీ ఏరియా పీఎఫ్ ఏజెంట్ ఖచ్చితంగా అవన్నీ క్లియర్‌గా, డీటెయిల్‌గా చేస్తారు. పీఎఫ్ ఆఫీస్‌కెళ్ళి కనుక్కున్నా కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో, యూ విల్ గెట్ పెన్షన్. ఇంకోటి ఏంటి అంటే, మనం పే చేసే పీఎఫ్ అమౌంట్‌లోంచి, ఈపీఎఫ్ అమౌంట్‌లోంచి సర్టెన్ అమౌంట్‌ని ఇన్స్యూరెన్స్ స్కీమ్‌కి కూడా కడతారు. బేస్డ్ ఆన్ యువర్ సాలరీ అండ్ అమౌంట్ యువర్ సేవింగ్ ఎట్ ప్రావిడెంట్ ఫండ్, యూ విల్ బి గెట్టింగ్, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ రిస్క్, రిస్క్ ఏమైనా జరిగితే పర్సన్‌కి, ఎంప్లాయీకి, హి మైట్ బి గెట్టింగ్ అప్ టు 6,00,000 రూపీస్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇవి ఈపీఎఫ్ వల్ల ప్రొటెక్షన్. సో, చిన్న ఎంప్లాయీస్‌కి, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఎంప్లాయీస్‌కి, దిస్ ఈస్ ద ప్రొటెక్షన్ దట్ ఈస్ ఆఫర్డ్ బై ద గవర్నమెంట్. ఫర్ దిస్ వీ హావ్ టు పే ఈపీఎఫ్ టు ద గవర్నమెంట్. ఓకే, సరే. నా ఇప్పుడు ఆ ఈపీఎఫ్ ఎలా కడతారో తెలుసుకుందాం. సో, ఈపీఎఫ్‌లో ఇప్పుడు మనకి బేసిక్ సాలరీని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈపీఎఫ్ విల్ బి టోటలీ బేస్డ్ ఆన్ బేసిక్ సాలరీ, నాట్ ఆన్ బెనిఫిట్స్, ఓన్లీ ఆన్ బేసిక్ సాలరీ. మనకి ఏదైతే సీటీసీ ఇస్తున్నామో, సీటీసీలో 40% ఈస్ యువర్ బేసిక్ సాలరీ. ఓకే, సో, ఆ బేసిక్ సాలరీ మీద ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కింద 12%, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కింద 12%, అండ్ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ 1.36% డిడక్షన్స్ చేసుకోవాలి. అంటే మీకు ఇప్పుడు మేము పే చేస్తున్న దానిలో 12% యాజ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్, 12% యాజ్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్, అండ్ 1.36% యాజ్ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ కింద డిడక్ట్ చేయాలి ఆన్ బేసిక్ సాలరీ. ఓకే, ఆన్ యువర్ బేసిక్ సాలరీ, నాట్ టోటల్ సాలరీ, ఆన్ యువర్ బేసిక్ సాలరీ. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి 18,000 ఒక పర్సన్‌కి సీటీసీ మనం ఇచ్చామనుకోండి. తనకి మంత్లీ సాలరీ వచ్చేసి 15,000 అవుతుంది. 15,000లో బేసిక్ వచ్చేసి 6,000 అవుతుంది. సో, ఇప్పుడు దానిలో డిడక్షన్స్ ఏముంటాయంటే, 12% ఆఫ్ 6,000 యాజ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్, 12% ఆఫ్ 6,000 యాజ్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్, అండ్ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ 1.36%. టోటల్ కలిపితే 1,521 రూపీస్ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ సాలరీ ఫర్ పీఎఫ్ అకౌంట్. ఓకే, మీ ఈపీఎఫ్ అకౌంట్‌కి 1,521 రూపీస్ సెండ్ చేయబడతాయి. దానిలో అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ 81.6 రూపీస్ తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ ఇట్ విల్ బి సెండ్ టు యువర్ అకౌంట్. ఓకే, so this is what your amount will be. Based on this, you can calculate your PF deduction. Say for example, 40,000 salary అనుకోండి. 40% of 40,000 is 16,000. సో యువర్ మనీ ఈజ్ 15,000, బేసిక్ సాలరీ 15,000 కంటే ఎక్కువ ఉంది. మీకు పీఎఫ్ అకౌంట్ కావాలా వద్దనేది మీ ఇష్టం. కానీ 15,000 కంటే తక్కువ ఉంటే మ్యాండేటరీగా యూ డోంట్, ఇట్ విల్ నాట్ బి ఒమిటెడ్ అనమాట. సో 15,000, ఒక 30,000 ఉందనుకుందాం. 30,000 అంటే 40% ఆఫ్ 30,000 ఇస్ 12,000. 12,000లో 12% వచ్చేసి ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కింద, 12% వచ్చేసి ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కింద, అండ్ 1.36% యాజ్ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ కింద డిడక్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ హౌ ద పిఎఫ్ డిడక్షన్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఈ అమౌంట్ని మీ పిఎఫ్ అకౌంట్కి పే చేయాలి. దట్ ఈస్ అవర్ పార్ట్. యాజ్ ఎ బీయింగ్ ఏ ఎంప్లాయర్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. డిడక్ట్ చేసే మీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ డిడక్షన్ చేసిన అమౌంట్ని వీ విల్ బి పుట్టింగ్ దెమ్ ఇన్ టు యువర్ పిఎఫ్ అకౌంట్. నెక్స్ట్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే, ఇందాక మీకు పిఎఫ్లో మనము రిటైర్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఏదైనా పెన్షన్, రిటైర్మెంట్ పెన్షన్, అండ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీస్లో ఉన్నప్పుడు మనీ విత్డ్రావల్ చేసుకుని ఈ సార్ట్ ఆఫ్ బెనిఫిట్స్ని పిఎఫ్ అకౌంట్ పనిచేస్తుంది. కానీ మన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలనే దానికి గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే, ఈ ఈఎస్ఐ కార్పొరేషన్ అనేది ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో దీని ప్రకారం ఏంటంటే, ఇట్స్ ఎ మ్యాండేటరీ రూల్ దట్ ఏ పర్సన్కి అయితే 21,000 కంటే తక్కువ మంత్లీ శాలరీ ఉంటుందో, శాలరీ ఇన్ ద సెన్స్ ఇక్కడ మొత్తం టోటల్ శాలరీ, ఇప్పుడు మనం ఏదైతే సిటీసీలో 12 పార్ట్ చేసేస్తున్నాం ఆ అమౌంట్, 21,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈఎస్ఐలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. ఓకే, ఇట్స్ ఎ గవర్నమెంట్ స్కీమ్ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఎంప్లాయీస్, లైక్ ఈవెన్ ఏ ఆఫీస్ బాయ్ హ్యాస్ టు జాయిన్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ జాయిన్ అవ్వాలి. ఇట్ ప్రొవైడ్ సెవెరల్ బెనిఫిట్స్. ఏమేమి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం మనం. సో మెడికల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మెంబర్స్ యొక్క ఫ్యామిలీకి కూడా మెడికల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సిక్నెస్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే వర్క్ చేయలేకుండా ఉంటారో
వాళ్ళకి హాఫ్ మంత్ సాలరీ వరకు పే చేస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సో, ఇఫ్ 1 మంత్ అట్లాగా అనుకోకుండా సిక్ అయ్యారనుకోండి, వాళ్ళకి దే విల్ ఈఎస్ఐ విల్ బి పేయింగ్ 50% ఆఫ్ 1 మంత్ సాలరీ లైక్ దట్. ఓకే. మెటర్నిటీ బెనిఫిట్ ఎవరైతే 26 వీక్స్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఏదైతే పీరియడ్‌కి అబ్సెంట్ అవుతారో వాళ్ళకి ఆ సాలరీ కూడా పే చేస్తారు. లాట్ ఆఫ్ బెనిఫిట్స్, డిసేబుల్మెంట్ బెనిఫిట్స్, డిపెండెన్స్ బెనిఫిట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అలవెన్స్ ఆన్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ డోంట్ వర్క్ దానికి సంబంధించిన బెనిఫిట్స్, ఫ్యూనరల్ చార్జెస్ ఒక పర్సన్ చనిపోయారనుకోండి దానికి సంబంధించిన ఫ్యూనరల్‌కి కూడా గవర్నమెంట్ దే విల్ బి పేయింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ దేర్. యూ జస్ట్ రీడ్ దెమ్. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఎట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెరీ హెల్ప్‌ఫుల్. Okay, so make sure you understand these things, and because it's very important that uh, we have to join you in ESI department if you are earning less than 21,000 of salary. Okay, so next one is ESI deductions. ESI deductions లో మనకి ESI కి 4% of CETC ని డిడక్షన్స్ కింద ఇవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ ఆన్ టోటల్ సాలరీ. సో ఆన్ టోటల్ సాలరీ మీద 4% ఆఫ్ డిడక్షన్స్ హ్యాస్ టు బి పెయిడ్. ఓకే, సో దానిలో ఎలా పే చేస్తాం మనం? 3.25% వచ్చేసి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కింద, 0.75% వచ్చేసి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కింద పే చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్, సో వాట్ ఎవర్ వీఆర్ పేయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఓన్లీ, రైట్? సో మీ సిటీసీలోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ హౌ ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ 15,000 మీ శాలరీ అనుకోండి. 3.25% ఆఫ్ 15,000 ఈస్ 487.5 రూపీస్, and 0.75% of 15,000 is 112 rupees 0.5 paise, so 0.50 paise. So ఇవి రెండు కలిపితే 600. Total 600 rupees will be deducted as ESI from your account. Okay, మీ 15,000 శాలరీకి ఇలా క్యాల్కులేట్ చేస్తాం. If your salary is more than that or less than that, please calculate accordingly. దీన్ని బేస్ చేసుకొని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఈఎస్ఐ డిడక్షన్స్. ఇట్స్ వెరీ క్లియర్, ఐ గెస్. అర్థమైపోతుంది ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ట్యాక్స్. ఎవ్రీ మంత్ మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తాం. ప్రతి ఒక్క పర్సన్ హూ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద జాబ్ వాళ్ళకి ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయడం మ్యాండేటరీ. సో మీ శాలరీ 15,000 ఆర్ లెస్ ఉందనుకోండి, యూ నీడ్ నాట్ టు పే ఎనీ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఓకే, ఇఫ్ యువర్ శాలరీ ఈస్ మోర్ దెన్ 50,000 పర్ మంత్ అనుకోండి, యూ ఆర్ సపోజ్ టు పే ప్రొఫెషనల్ ట్యాక్స్ 150 రూపీస్. ఆ 150 రూపీస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పే చేయాలి. ఇఫ్ యువర్ సిటీసీ ఈస్ మోర్ దెన్ 20,000 అంటే లెస్ దెన్ 20,000 అండ్ greater than 15,000 unte, it should be 150 rupees. If your salary is more than CTC is monthly CTC is more than 20,000, you are supposed to pay 200 rupees as your professional tax. This is all about these three things. TDS, most of you not applied for TDS ఎందుకంటే మనకి TDS స్లాబ్ పెంచారు కాబట్టి దానికి సంబంధించి మనం ఏం చెప్పట్లేదు. These three deductions, PF, ESI and professional tax deductions will be compulsory done on your account. Okay, so make sure you know about it. If you have any questions, please talk to me tomorrow. What is the use? PF account, ESI account, ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయడం వల్ల ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యూ విల్ గెట్ రికగ్నిషన్ యాజ్ అన్ ఎంప్లాయీ. మనం ఓన్లీ శాలరీ అకౌంట్లోకి శాలరీ వేస్తూ నా అకౌంట్ నుంచి కంపెనీ అకౌంట్ నుంచి మీ అకౌంట్కి శాలరీ వస్తున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ లోన్ ఇచ్చే కంపెనీస్ అట్లాంటివి డౌట్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట మీ ఎంప్లాయ్‌మెంట్ మీద. వాళ్ళొచ్చి చూసినా అండ్ మీ మీదే కాదు కంపెనీ మీద కూడా డౌట్‌ఫుల్‌గా ఉంటాయి. సో ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. మేము ఎంప్లాయీ కన్సర్న్ తీసుకొని కొద్ది రోజుల పాటు చేయకపోవడం ఇప్పుడు రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ థింగ్ దట్ హ్యాస్ టు బి డన్. ఎంప్లాయీకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బెనిఫిట్ అది. అది ఎంప్లాయీకి నచ్చినా నచ్చకపోయినా మేము ఇవ్వాలి అంతే. సో కాబట్టి చిన్న మిస్టేక్ జరిగిపోయింది. వి మేక్ ష్యూర్ దట్ వి కరెక్ట్ ఇట్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇటువంటి ఏం రాకుండా చూసుకుందాం. సో మీకు పర్ఫెక్ట్ రికగ్నిషన్ యాజ్ అన్ ఎంప్లాయీ వస్తుంది 100%. ఓకే, ఫ్రమ్ నౌ ఎవరైనా ఒక లోన్ కంపెనీ వాడు మీకు లోన్ ఇచ్చేటప్పుడు కంపెనీ రికార్డ్స్ చెక్ చేస్తే దొరకలేదనే మాట రాకుండా ఉంటుంది. ఓకే, యూ విల్ బి గెటింగ్ రికగ్నిషన్. ఇప్పుడు మనం ట్యాక్స్ రికార్డ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అండ్ ఐటీలో జీరో టీడీఎస్ మనం సబ్మిట్ చేసుకుంటాం. ఎందుకంటే మీకు అందరికీ 7 lakhs కంటే తక్కువ ప్యాకేజ్ కాబట్టి మోస్ట్లీ టీడీఎస్ ఉండదు మీకు. టీడీఎస్ ఉండకపోయింది కాబట్టి మీకు జీరో ట్యాక్స్ కింద ఫార్మ్ 16s అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒక ఎంప్లాయర్‌గా గుర్తింపు రావడానికి అయితే పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న క్రెడిట్ అవుతున్న మనీ చూస్తారు. లేదంటే ఫార్మ్ 16 చూస్తారు. ఇప్పుడు మీకు పీఎఫ్ అకౌంట్ కట్ అవుతుంది కాబట్టి మీకు పీఎఫ్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంటుంది. మీకు నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి యూ విల్ బి గెటింగ్ ఫార్మ్ 16s.
విచ్ ప్రూవ్స్ యువర్ ఎంప్లాయ్మెంట్ విత్ ద ఆర్గనైజేషన్. ఈ రెండు జరుగుతాయి అనమాట. ఓకే. సో అబోవ్ ఆల్ మీకు పీఎఫ్ అమౌంట్ ఏదైతే మీరు కట్ చేస్తున్నారో, అంటే మీరు ఇప్పుడు 2000 కట్ అయిపోతున్నాయి నా అకౌంట్ నుంచి అనుకుంటారు కదా! అదేముంటది. మీకు కట్ అయ్యే 600 వచ్చేసి ఈఎస్ఐకి. ఆ ఈఎస్ఐలో మీరు పే చేసిన దానికి కట్టేది 600 అయినా మీరు ఒక 1 మంత్ సిక్ అయ్యారనుకోండి, 15 డేస్ ఆఫ్ యువర్ సాలరీ ₹7,500 వాళ్ళు పే చేస్తారు. ఓకే. మీరు ఇయర్ మొత్తానికి పే చేసినా కూడా 7,200 పే చేస్తారు. ఓకే. మీకు సిక్‌నెస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీ పాకెట్‌లోంచి మనీ పెట్టుకోకుండా యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. సో, ఓకే. మీరెప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. మీకేదైనా ఇష్యూ, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఎన్ని లాక్స్ ఖర్చవుతాయనేది. మనం పెట్టే ₹600 గురించి ఎక్కువ థింక్ చేయకండి. దిస్ విల్ బి హెల్పింగ్ నాట్ ఓన్లీ యూ, ఇట్ విల్ బి హెల్పింగ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. ఓకే. సో, మేక్ ష్యూర్ యూ నో అబౌట్ ఇట్. ఓకే. దీని గురించి మీరు వరీ అవ్వకండి. ఇట్ డెఫినైట్‌లీ హెల్ప్స్ యువర్ ఫ్యామిలీ. ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ ఫ్యామిలీ. చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది మీ ఫ్యామిలీకి అండ్ మీకు. పీఎఫ్ అమౌంట్ వచ్చేసి ఎక్కువ అమౌంట్ కట్ అవుతుంది. 1500 ఆడ్ రూపీస్. సో, ఈ 1500 ఆడ్ రూపీస్ అనేవి ఎక్కడికి వెళ్ళట్లేదండి. మీ పీఎఫ్ అకౌంట్‌లో సేవ్ అయ్యి ఉంటాయి. ఓకే. మీరెప్పుడైనా మీ పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 3 మంత్స్ తర్వాత నుంచి మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. అకార్డింగ్ టు మై అండర్‌స్టాండింగ్. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐయామ్ నాట్ కంప్లీట్‌లీ 100% ఆహ్, కరెక్ట్ అని నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 మంత్స్ కంటే ఎక్కువ పేమెంట్ ఉన్నప్పుడు ఇట్ కెన్ బి డిడక్టెడ్. సో, ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ ప్రొవైడ్ యూ సమ్ కంప్లీట్ డీటెయిల్ రిగార్డింగ్ యువర్ పీఎఫ్. ఓకే. సో, నేనక్కడ పీఎఫ్ ఆఫీస్, ఒంగోలులో పీఎఫ్ ఆఫీస్ నుంచి కూడా ఎవరైనా వచ్చి చిన్న ప్రెజెంటేషన్‌లా ఇవ్వమని చెప్తాను. ఓకే. ఐ విల్ రిక్వెస్ట్ దెమ్. ఓకే. పీఎఫ్ డబ్బులు మీ డబ్బులు మీకే ఉంటాయి. అంటే ఎవ్రీ మంత్ కట్ అయిపోయే 2000లో ₹1500 ఈస్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఓన్లీ. మీ పీఎఫ్ అకౌంట్‌లో ఉంటే దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు నాకొచ్చే సాలరీ 15,000 వస్తుంది కదా! ఇప్పుడు 13,000 వస్తుందనమాట నా సాలరీ అని. కాదండి, మీ ఫుల్ సాలరీ వస్తుంది. మీరు ఒక ₹1500 యూ విల్ బి సేవింగ్ ఇన్ ఫర్ ఫ్యూచర్ పర్పస్ అంతే. అది మ్యాండేటరీగా సేవ్ చేస్తున్నారు. ఆఫ్టర్ 3 ఆర్ 4 మంత్స్ యూ కెన్ స్టార్ట్ విత్‌డ్రాయింగ్ ఇట్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇఫ్ యూ రియల్లీ నీడ్ దోస్ మనీ ఆల్సో యూ కెన్ విత్‌డ్రా ఇట్. ఇట్స్ అప్ టు యూ. కానీ ఫర్ ఫ్యూచర్ ప్రొటెక్షన్ కోసం ఆ పీఎఫ్ అమౌంట్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ నోవేర్, ఇట్ ఈస్ ఇన్ యువర్ అకౌంట్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి మీరు పే చేస్తున్న అమౌంట్ వచ్చేసి ఇట్ విల్ బి ప్రొటెక్టింగ్ నాట్ ఓన్లీ యూ, ఇట్ విల్ బి ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీ టూ. సో, మేక్ ష్యూర్ యూ నోట్ దట్ పాయింట్. Got it? So, that is all about this ESI, PF, professional tax account, and how it is going to benefit you people. So, I hope you understood this one. ఈ మంత్ సాలరీస్ అంటే ఇప్పుడు ఆగస్ట్ సాలరీస్ పడతాయి కదా! ఆగస్ట్ సాలరీస్ నుంచే దిస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ ప్లీజ్ లెట్ మీ నో. సో, ఎనీహౌ వీ హ్యావ్ టు పే ఇట్. ఇప్పుడు మనము కట్ చేసినా కూడా ఒక మంత్ కట్ చేసాం, నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ మళ్ళీ అడ్జస్ట్, ఇట్ విల్ బి రిస్కీ థింగ్. వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. సో, మేక్ ష్యూర్ యూ ఫాలో ఇట్. సింపుల్ అండి. ఆగస్ట్ నుంచి డిడక్షన్స్ అనేవి ఇనిషియేట్ అవుతున్నాయి. ఆగస్ట్ సాలరీస్ అంటే రేపో ఎల్లుండో మీకొచ్చే సాలరీస్ నుంచి దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. సో, ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్. మా మీద చాలా ప్రెషర్ ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి. సో, ఏజెన్సీస్ సైడ్ నుంచి. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. If you have any questions, we will be having discussions tomorrow. Make sure you present on that. Thank you very much.